హలో అండి. నేను అజయ్ కృష్ణ మంత్రాజం రియోవెల్ రీహాబిలిటేషన్ అండ్ ట్రాన్సిషనల్ కేర్ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం. సో బేసిక్గా మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటే మన దగ్గర ఫిజియోథెరపీ సర్వీసెస్ గురించి ఎలా ఉన్నాయి ఏంటి అని అడుగుతూ ఉంటారు. మేము ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది మేము అంటే వాళ్ళ అసెస్మెంట్ తీసుకొని వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ మేము ఇవ్వాలనేది మేము డిసైడ్ అవుతాం. మేము బేసిక్గా ఇక్కడ బెడ్ సైడ్ మూమెంట్స్, ప్యాసివ్ మూమెంట్స్, స్ట్రెచెస్, తర్వాత వాళ్ళకి అంటే రోబోటిక్ గ్లౌస్ వాడుతూ ఉంటాం, రోబోటిక్ హ్యాండ్ ఫిజియోథెరపీ చేస్తూ ఉంటాము. తర్వాత టిల్ టేబుల్స్, వాళ్ళ పోస్టల్ హైపోటెన్షన్ రాకుండా ముందుగా మేము మానిటర్ పెట్టి వాళ్ళ SpO2 లెవెల్స్, బీపీ లెవెల్స్ అన్ని క్లినికల్ గా వాళ్ళ థింగ్స్ అన్ని చూసుకొని వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ ఫిజియోథెరపీ అనేది మేము కంటిన్యూ చేస్తూ ఉంటాము. సో రోబోటిక్ సైకిల్స్, రోబోటిక్ హ్యాండ్ సైకిల్స్, తర్వాత గేట్ ట్రైనింగ్, తర్వాత మాన్యువల్ గా స్టాండింగ్స్, సిటప్స్ అండ్ స్విస్ బాల్ ట్రైనింగ్స్, మ్యాట్ ఎక్సర్సైజెస్, నర్వ్ మజిల్ స్టిమ్యులేటర్స్, ఎందుకంటే మజిల్ వేస్టింగ్ అవ్వకుండా వాళ్ళకి ఆ మజిల్ యొక్క బిల్డ్ అనేది కంటిన్యూ ఉండడానికి అండ్ మజిల్ ఫంక్షన్ రీఎడ్యుకేట్ చేయడానికి నర్వ్ మజిల్ స్టిమ్యులేటర్స్ మేము వాడుతూ ఉంటాము. ఆ తర్వాత స్విస్ బాల్ ట్రైనింగ్స్ యాజ్ పర్ ద పేషెంట్ కండిషన్ ద్వారా. సో ఓవరాల్ గా పేషెంట్ కండిషన్ బట్టి ఫిజియోథెరపీ అనేది మనము చేయడం జరుగుతుందండి. ఎందుకంటే చాలా మంది కోమాలో ఉండి చాలా సివియర్ కండిషన్స్ లో వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కండిషన్ బట్టి డిజైన్ చేసిన ప్రోటోకాల్ని బట్టి అండ్ వెల్ అండ్ స్కిల్డ్ పర్సన్ వాళ్ళతో మేము ఫిజియోథెరపీ చేయిస్తుంటాం ఇక్కడ.